ఇతని మాట అంటే నిలబడతాడని 5 ఏళ్లలో తీరుస్తున్నాడు 5 ఏళ్లలో తీరుస్తున్నాడు అది ఏది డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు నాయుడు మాట చెప్పి తీర్చక చివర్లో 10,000 రూపాయలు ఇచ్చి పసుపు కుంకుమ దానికి ఎందుకే నువ్వు లక్షాధికారి అయిపోయి వద్దు అని చెప్పింది. ఇది వీళ్ళకి దగ్గరగా ఒక్కోళ్ళకి 50,000 నుండి 3 లక్షల రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాగా రుణమాఫీ 50,000 నుంచి 3 లక్షలు రూపాయి కాదు ₹10 కాదు 5 ఏళ్లలో. అలాంటి వాళ్ళందరికీ అలాగే పల్లె ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. రైతులకు కూడా ఇస్తానన్నది ఏడాదికి ఇస్తానే ఉన్నాడు. ఇప్పుడు వాటిట్లో కూడా ఏదన్నా ఇంకా పెంచడం 25,000 చేస్తానన్ను లేకపోతే కనుక ఏ రుణమాఫీ లాంటిది ఏదో చెప్పినా నమ్ముతారు. అట్లాంటివి ఏమన్నా ఇస్తారేమో అనుకుంటున్నా. ఫైనల్ గా షర్మిల గారి రాజకీయం ఈ వారంలో అంటే ఈ 4-5 రోజుల నుంచి అంటే ఆయన ఏదో కుమారుడి వివాహంలో హడావిడిగా ఉన్నారండి. చాలా మంది వైసీపీ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు, టీడీపీలోకి వెళ్ళలేని వాళ్ళు, వైసీపీలో ఇమ్మడలేని వాళ్ళు కాంగ్రెస్ కోసం షర్మిల గారి కోసం ఎదురు చూస్తున్నారు అనేది నిజంగా షర్మిల గారిని చూసా, కాంగ్రెస్ పార్టీకి పూర్వ అనుభవం చూసా వీళ్ళందరూ కాంగ్రెస్ లో చేరాల్సిన అవసరం ఉందా? చేరతారా? అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు తెలుగుదేశాన్ని నమ్మట్లేదని. అవును, తెలుగుదేశాన్ని నమ్మట్లా, తెలుగుదేశం నమ్మట్లేదు అనేది ఒకటి, స్పేస్ లేదు వాళ్ళకి కావాల్సిన సీట్లలో ఆల్రెడీ కచీఫ్లు వేసుకుని ఉన్నారు. అదే అనేది ఇంకా నమ్మట్లేదు అంటే అక్కడ. రెండోది స్పేస్ లేకపోయినా వెళ్ళాలా, శ్రీదేవి స్పేస్ లేకపోయినా రాలేదు, ఆయన మేకపాటి వచ్చారు కదా. ముందు ఏదో ఒక పార్టీ బలమైన పార్టీ అని వెళ్ళాలి. దాని తెలుగుదేశాన్ని బలమైన పార్టీకి నమ్మట్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి గాని కాపు రామచంద్రారెడ్డి గాని. దాన్ని బట్టి వీళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇట్లాగా జరిగింది అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లని తెలుగుదేశం చీల్చడం కష్టం అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ చీల్చుద్ది అనుకుందాం, ప్రభుత్వ ఇది జగన్ వ్యతిరేక ఓటు. అప్పుడు అది పోవాల్సింది ఎవరికి?